నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమ్ సుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. మనం చూసుకుంటే ఇటు ప్రొడ్యూసర్ నాగవంశి గారు కావచ్చు, అదేవిధంగా బన్నీవాస్ గారు కావచ్చు, ఇలాంటి వాళ్ళు సినిమా రివ్యూల గురించి చూసుకునేసరికి కొంత రివ్యూలలో కొంత తేడా వచ్చినా లేదంటే అసభ్యంగా మాట్లాడినా సరే వీళ్ళ నుంచి వచ్చేటువంటి ఆన్సర్ చాలా ర్యాష్గా ఉంటుంది, అటు నుంచి వచ్చే ఆన్సర్ కూడా చాలా ర్యాష్గా ఉంటుంది. ఎవరు కంట్రోల్ చేసుకోవాలి ఇలాంటివన్నీ అంటే ఏం చెప్తారు? అంటే తన కోపమే తన శత్రువు అనే సామెత ఉంది. మన కోపం మనకి ఎప్పుడు శత్రువు అవుతుంది. ఇప్పుడు రాజేష్ దండా గారు నిన్న కే ర్యాంప్కి సంబంధించిన ఒక వెబ్సైట్ మీద అమెరికాలో ఉండే వ్యక్తి మీద కొద్ది కామెంట్ చేశాడు ఆయన. అది మళ్ళీ రకరకాలుగా స్ప్రెడ్ అవుతున్న ఉద్దేశంతో మళ్ళీ ట్విట్టర్లో ఒక పోస్ట్ చేశారు. మొన్న బన్నీవాసు గారు కూడా ఒక కార్యక్రమంలో ఒక వెంట్రుకు చూపించుకుంటూ ఇంకో వెంట్రుకు కూడా చూపిస్తా అంటే మాట్లాడటం, కొద్దిగా మనం మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి. అక్కడ బన్నీవాసు గారి పరంగా అది చాలా తప్పు, ఆ మాట మాట్లాడటం తప్పు. ఇలాగ రాజేష్ దండా గారు మాట్లాడిన దాంట్లో ఏంటంటే, ఇప్పుడు సినిమాని ఇప్పుడు సోషల్ మీడియా కూడా తప్పులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు కావాలనే ఇప్పుడు ఏంటంటే సినిమాలు కంటెంట్ ఉన్నా బాగాలేదని వీళ్ళు చెప్పడం అది తప్పు. అది కూడా జరుగుతుంది. ఎందుకంటే మనం జెన్యూన్గా ఇస్తున్నాం అనే ఉద్దేశంతో సినిమా డ్యామేజ్ చేసుకుంటూ రివీల్ చేయడం కూడా జరుగుతుంది. అటుపక్క తప్పులు ఉన్నాయి, ఇటుపక్క తప్పులు ఉన్నాయి, రెండు పక్కల తప్పులు ఉంటున్నాయి. ఈ మధ్య నేను గమనిస్తుంది ఏంటంటే వెబ్సైట్లో ఇచ్చే రివ్యూల్లో చాలా పొదుపుగా రేటింగ్లు ఇస్తున్నారు. బాగున్న సినిమా కూడా చాలా నాసిరకం రివ్యూలు ఇస్తున్నారు. మళ్ళీ డబ్బులు తీసుకుంటూ యాడ్కి డబ్బులు తీసుకుంటూ కూడా అలాంటి రివ్యూలు ఇస్తున్నారు. అక్కడ తప్పు జరుగుతుంది. కొన్ని బాగోలేని సినిమాకి ఇవ్వచ్చు, అది జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే రాజేష్ దండా గారు చెప్పిన దీని ప్రకారం చూసుకుంటే ఏంటంటే, ఆయన కే ర్యాంప్ సినిమా విషయంలో మరి సినిమా వీళ్ళు ఏం చేస్తారంటే సక్సెస్ మీట్లు పెడతా ఉంటారు. అప్పుడు మళ్ళీ మీడియా అవసరం ఉంటుందిగా, రివ్యూలు తప్పు పట్టినప్పుడు మీడియా అవసరం ఉంటుంది కదా. మీడియా అవసరం ఉండి మీరు మీడియా మీట్లు పెడుతున్నారు, మీడియాని పిలుస్తున్నారు కదా. ఎవరో ఒకరినంటే అందరిని అన్నట్టుగా కూడా ఉంటున్న ఉద్దేశంతో కూడా వీళ్ళు ఏం చేస్తారంటే ఒకరిని టార్గెట్గా పెట్టి ఒకరిని తిడుతున్నారు. అందరిని తిడితే మనకి ఇబ్బంది ఉద్దేశంతో అట్లా ఒకటి బలిపసి అవుతున్నాడు. ఇది మొదటి నుంచి జరుగుతుంది. దీని విషయంలో కొద్దిగా సంయమనం పాటించాలి. వేణు ఆదిత్య గారు డైరెక్టర్, ఆయన మన సొంతమే డైరెక్టరు, చాలా సినిమా చేశారు, నేను ఉన్నాను సినిమా చేశారు. ఆయన ఫేస్బుక్లో కూడా వాళ్ళ పోస్ట్ పెట్టారు. మీడియా వీళ్ళ అవసరం వీళ్ళకి ఉంది, వీళ్ళ అవసరం వీళ్ళకి ఉంది. ఈ రెండు ప్యారల్గా ఒకరిని అర్థం చేసుకుంటూ ట్రావెల్ అవ్వరు తప్పితే ఒకరినొకరు విమర్శించకుండా ముందుకెళ్ళటం కరెక్ట్ కాదని పెట్టారు. 100% కరెక్ట్. అది వాస్తవం చూసుకుంటే రివ్యూలు అసలు చెప్పకూడదు అని చెప్పేసి ఏదైతే కన్నడ గవర్నమెంటో లేదంటే తమిళనాడు గవర్నమెంటో తెలియదు, కానీ వీళ్ళు కూడా కనీసం 2 వారాల పాటు రివ్యూ చెప్పకూడదు అని చెప్పి ఒక దగ్గర ఏదో తీర్పు వచ్చినట్టు మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ ఎక్కడ కూడా అది అమలయ్యే పరిస్థితి లేదు. వాస్తవానికి రివ్యూల మీదే నిజంగా సినిమా చూసే వాళ్ళు బేస్ అయి ఉన్నారా అంటే ఏమంటారు? చాలామంది ఖచ్చితంగా రివ్యూల ప్రభావం సినిమాల మీద ఖచ్చితంగా ఉంటుందండి. చాలా వెబ్సైట్లో చూసిన తర్వాతే వెళ్తున్నారు. అంటే మీకు ఒక రివ్యూవర్గా చెప్తున్నాను, ఒక జర్నలిస్ట్గా చెప్తున్నాను, ఒక టార్చర్ పెట్టి సినిమాని చూడటం నరకప్రాయం. నేను కూడా అనిపిస్తుంది, అసలు రివ్యూలు చెప్పడం మానేద్దాం అనిపిస్తుంది నాకు. ఒక సినిమాని 2.5 గంటల పాటు థియేటర్కి వెళ్ళిపోయి కూర్చుని ఓపిక కూర్చుని చూడటం కంటెంట్ లేకపోతే అది పెద్ద నరకం అండి. ఎందుకంటే 10 సినిమాలు రిలీజ్ అయితే దాంట్లో 8 సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి, 2 సినిమాలు హిట్ అవుతున్నాయి. మరి 8 సినిమాల్లో నరకాన్ని అనుభవించడం మనకి ఎంత నరకం అది. అది ఒకటి జరుగుతుంది. మేము కోట్లు ఖర్చు పెట్టి తీసామనే మాట వీళ్ళు అంటున్నారు. కోట్లు ఖర్చు పెట్టి మిమ్మల్ని ఎవరు తీయమన్నారు? మీరు వ్యాపారం కోసం తీస్తున్నారు. ఒక సినిమాని కోట్లు ఖర్చు పెట్టి ఎందుకు తీస్తున్నారంటే సంపాదించుకుందామని తీస్తూ ఉంటారు. మీ సంపాదన దెబ్బ కొట్టక రివ్యూలు చెప్పి జరగొడుతున్నారనే మీద మీరు కోపం ఆడదే. ఇక్కడ ప్రజలు మరి బాగున్న సినిమా కోసం అంత డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టాలి? అక్కడ ప్రజల కోణంలో ప్రేక్షకుల కోణంలో మనం ఆలోచిస్తే ఒక బాగున్న సినిమా కోసం వాళ్ళు ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టాలి? మీరు వ్యాపారం కోసం తీశారు. ఒక వస్తువు మార్కెట్లోకి వస్తుందంటే మనం ఫోన్ మార్కెట్లోకి వచ్చినా, ఒక వెహికల్ మార్కెట్లోకి వచ్చినా రివ్యూలు చూసుకుంటున్నాం. ఇప్పుడు ప్రసాద్ టెక్కిన్ తెలుగునే సెల్ ఫోన్ రివ్యూలు చేస్తూ ఉంటాడు. ఇప్పుడు iPhone 17 Pro వచ్చిందంటే దీని రివ్యూ పెట్టేస్తున్నాడు ఆయన. చాలామంది ఆ రివ్యూ చూసిన తర్వాత మనం ఏ ఫోన్ కొనుక్కోవాలి, 30,000 బడ్జెట్లో ఏ ఫోన్ కొనుక్కోవాలి చూస్తున్నాడు. లేదా విక్టోరియస్ అనే కారు, మారుతి కారు వచ్చిందంటే దాని రివ్యూ వాళ్ళు ఏం చెప్తున్నారు అని చెప్తున్నారు. ఇక్కడ కూడా డబ్బులు ఇచ్చి రివ్యూలు చెప్పించే వాళ్ళు ఉన్నారు. దీంట్లో కూడా దాని బారిన కూడా మోసపోతున్నారు. అట్లా ఏదైనా మీరు చేసుకోండి. ఇప్పుడు సినిమా వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు తెలియగానే ఆ ప్రసాద్ ఐమాక్స్ దగ్గర వాళ్ళ టీమ్స్, ప్రమోషనల్ టీమ్స్ వచ్చేసి గుట్టలు చింపుకుంటూ లేదా ఫోన్ పగలు కొట్టుకుంటూ చెప్పే రివ్యూలు ఉంటున్నాయి కదా, దాని ప్రభావం పనిచేస్తున్నాయి కదా. కాబట్టి మనం ఆవేశపడటం వల్ల మనకే నష్టం తప్పితే వేరే ఏమీ కాదు. అయితే వాస్తవాన్ని మనం చూసుకుంటే రివ్యూలు ఏవైతే ఉన్నాయో దీనివల్ల ఇంకొక నష్టం కూడా కనిపిస్తుంది నా పరంగా నేను చూస్తే. ఏంటంటే చాలామంది ఇప్పుడు ఓటీటీలు వచ్చిన తర్వాత లేదంటే ఐబొమ్మ లేదంటే మూవీ రూల్స్ వచ్చిన తర్వాత మూవీకి సంబంధించిన రివ్యూ చూసిన తర్వాత ఇది బాగాలేదు అంటే దానికి సంబంధించి వాళ్ళు ఏమంటే మూవీ రూల్స్లో ఏదో
కానీ ఇంకా చాలా బాగుంది, అద్భుతంగా ఉందంటే అది ఇది థియేటర్నే చూడాలి అని చెప్పి రివ్యూ వస్తే ఆ థియేటర్కి వెళ్ళి చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో రివ్యూల వల్ల ఈ ఐబొమ్మ మూవీ రూల్స్ ఇవి బాగుపడుతున్నాయి అని చెప్పేసి అంటే ఏమంటారు? 100%. ఇప్పుడు వీళ్ళ ఆవేశం ఏదైతే ఉందో ఐబొమ్మ మీద చూపించండి, మూవీ రూల్స్ మీద చూపించండి, దాన్ని అరికట్టడానికి మీ ఆవేశాన్ని మీ తెలివితేటలను దాని మీద పెట్టండి. ఎవరో ఒక అమాయకుడి మీద మనం ఆడిపోసుకోవడం కన్నా అది పెట్టరు, అది చేయలేకపోతున్నారే అంటే దొరకని వ్యక్తిని మనం పట్టుకోలేము, దొరికే వ్యక్తి గురించి మాట్లాడదాం అనుకుంటున్నారా? లేకపోతే వేరే వాళ్ళు రివ్యూలు చెప్పకుండా మీరు అనుకుంటున్నారా? రాజేష్ దండ గారు చెప్పిన దీంట్లో చూసుకుంటే ఆయన ఏమన్నారంటే, మీడియా మిత్రులకు మీడియా సంస్థలకు విన్నపం, నిర్మాతగా పంపిణీదారుడుగా రాజేష్ దండ మీడియాతో ఎలాంటి గౌరవ మర్యాదలతో ఉంటాడన్నది మీడియా మిత్రులందరికీ తెలుసు. అలాంటి నేను నిన్న ఎందుకు వెబ్సైట్ పట్ల, వెబ్సైట్ నిర్వాహకుల పట్ల పరుషంగా మాట్లాడాల్సి వచ్చింది? కోట్లు ఖర్చు పెట్టి నిర్మాతగా ఓ సినిమా తీశాను. తెలుగు 360 వెబ్సైట్లు దాన్ని సమీక్షించి దానికి రేటింగ్ ఇచ్చింది. అంటే తెలుగు 360 దానికి రేటింగ్ ఇచ్చింది. అంతవరకు నాకు ఏ అభ్యంతరం లేదు. కానీ సినిమాను జనం ఆదరిస్తున్నారు. ఆ విధంగా సినిమా హిట్ అయితే ఆ సైట్ సమీక్షకుల క్రెడిబిలిటీ పోతుంది. అందుకే వాళ్ళ రేటింగ్ నిలబెట్టుకోవాలని నా సినిమా మీద నెగిటివ్ పోస్టులు, నెగిటివ్ వార్తలు వేయడం ప్రారంభించారు. గతంలో మ్యాడ్ 2 సినిమా విషయంలో ఇంకో వెబ్సైట్ ఇలాగే చేస్తే నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి మరీ ఖండించారు. అప్పుడు కూడా ఆయన చెప్పారు, మా మీద ఆధారపడి వెబ్సైట్ నడుపుతూ ఇలా చేయడం తప్పు అని చెప్పారు. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను. అయితే నేను వాడిన భాష అభ్యంతరకరం అని అంటున్నారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసిన నా సినిమాను చంపేస్తూ నాకు కోట్ల నష్టం కలిగించే ప్రయత్నం చేస్తుంటే కోపం రాదా? నేను మనిషినే కదా, అందుకే అలా మాట్లాడాను. అంతకుమించి మరే మీడియా సంస్థ మీద, మరే మీడియా వ్యక్తి మీద నాకు ఏ కోపం లేదు. పైగా 150 మందికి పైగా ఉన్న సినిమా జర్నలిస్టులు, సోషల్ మీడియా జనాలు, మీమర్స్ అందరూ నాకు అత్యంత సన్నిహితులే. వారంటే నాకు ఎప్పుడూ గౌరవం. నా బాధ కోపంలో వచ్చిన భాషను సర్వరీతిలో అర్థం చేసుకుంటానని ఆశిస్తున్నాను. నా యుద్ధం మీడియా మీద కాదు, మీడియా ముసుగులో సినిమాలను చంపుతున్న తెలుగు 360 వెబ్సైట్ మీద అంటూ ఆయన ప్రత్యేకంగా ఒక వెబ్సైట్ మీద అన్నాడు. కానీ ఆయన తెలుగు 360 అనే మాట ఉపయోగించిన ఇండైరెక్ట్గా చాలా మందికి తగిలేలాగానే ఉంది అది. అదే వాస్తవానికి చూసుకుంటే మూవీ రివ్యూస్ అని చెప్పేసి వస్తున్నటువంటి కొంతమంది యూట్యూబ్కి సంబంధించిన ఛానల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా వాళ్ళ యొక్క పరిమితిని అంటే లిమిట్కి దాటి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి సందర్భాలు చూస్తున్నాం. ఖచ్చితంగా వాస్తవానికి అన్ని కోట్లు పెట్టి తీసిన తర్వాత దాంట్లో ఎక్కడో కొంత ప్లస్ పాయింట్లు, ఎక్కువ శాతం మైనస్ పాయింట్లు కూడా ఉంటాయి. సో ప్లస్ పాయింట్లు కూడా చూపిస్తూ మైనస్ పాయింట్లు కూడా చర్చిస్తే అది వేరు. కానీ కంప్లీట్గా అన్ని కోట్లు పెట్టి తీసిన సినిమా పైన ఓన్లీ మైనస్ పాయింట్లు చెప్పేసి సినిమాని చంపేయడాన్ని ఎలా చూడాలంటే? ఇది చాలా క్లిష్టమైన ప్రశ్న, మీ సమాధానం చెప్పాలంటే. ఎందుకంటే ఒక్కొక్కసారి పెద్ద పెరణీయ పేరుతో పెద్ద సినిమాలు చేస్తున్నారు వీళ్ళు. ఆ చేస్తున్నప్పుడు ప్రమోషన్స్ పేరుతోనో ఆ పేరుతోనో ఈ పేరుతో చాలా ఖర్చు పెడుతున్నారు. ఆ కోపం ఖచ్చితంగా ఉంటుంది. ఒక్కరి చిన్న రివ్యూ చెప్పేసేసి సినిమాని కిల్ చేయటం అనేది కూడా పెద్ద తప్పే. ఒకటి ఆచితూచి వ్యవహరించాలండి రివ్యూ చెప్పేటప్పుడు. మనకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పి, అంటే మరీ దారుణంగా ఉన్న సినిమాని మనం బాగుందని చెప్పమని మన ఉద్దేశం కాదు. కానీ కొద్దిగా ఆచితూచి వ్యవహరిస్తూ తప్పును తప్పుగాను ఒప్పును ఒప్పుగాను. గతంలో గుడిపూడి శ్రీహరి గారు రివ్యూలు రాసేవాళ్ళు సితార్లో. ఆయన రివ్యూ చెప్పినప్పుడు ఎలా చేసేవాళ్ళు అంటే చాలా బ్యాలెన్సింగ్గా మెయింటైన్ చేసేవాడు. ఆయన బ్యాలెన్స్డ్గా చెప్పేవాళ్ళు రివ్యూలు. అదే టైంలో ఆంధ్రభూమి వాళ్ళు వెన్నెల పేజీ వచ్చేది, వాళ్ళు కొట్టినట్టు మరీ చెప్పేసేవాళ్ళు మీడియాలో. సినిమా బాగుండకపోతే బాగలేదనే ఉద్దేశంతో హెడ్డింగ్లో కూడా అలా చెప్పేవాళ్ళు. అది వీళ్ళ స్టైలు, అది వాళ్ళ స్టైలు. కాకపోతే ఇక్కడ జనాలు ఏంటంటే ఈ రివ్యూలు చూసే వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా సినిమా మీద రివ్యూ ప్రభావం ఉంటుంది. రివ్యూలు చూడకుండా వాళ్ళు వెళ్తలా, మౌత్ టాక్ తెలుసుకుని చూసిన వ్యక్తితో మాట్లాడే వెళ్తున్నారు. ఇప్పుడు స్టార్ హీరోల సినిమాలతో మరి వాళ్ళు రేట్లు పెంచుకోవడం, వీళ్ళ పరంగా వీళ్ళు ఏంటంటే తెలివితేటలు మీరిపోయి ప్రీమియర్ షోలు పెట్టుకుని రేట్లు పెంచుకుని చేసుకోవడం వీళ్ళు కూడా చేస్తున్నారు. కవర్ చేసిన పెట్టిన వీళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు ఎవరిదో తప్పు అంటే మనం చెప్పలేము, రెండు పక్కల ఉంటాయండి. అది అంటే వాస్తవానికి మనం చూసుకుంటే మనం కూడా రివ్యూస్ చేస్తూ ఉంటాం. కానీ మీరు రివ్యూ చేస్తున్నప్పుడు కూడా సినిమాని మీరు చూసి వచ్చిన తర్వాత మళ్ళీ మీ మిత్రులతో కానీ వాళ్ళతో క్రాస్ చెక్ చేసుకొని ఏంటి నాకు ఇలా అనిపించింది, మీరేమనుకుంటున్నారు అని చెప్పి 4 కోణాల్లో మీరు అనుకొని దాని తర్వాత మనం రివ్యూ స్టార్ట్ చేస్తాం. సో ఇది ఒక పద్ధతి. కానీ యథేచ్ఛగా మీరు ఇందాక అన్నట్టుగా ఒక సినిమాని చంపడానికి మాత్రం కొంత బ్యాచ్ ఉండడం, లేదా సినిమా అసలు బాగాలేకపోయినా సరే సూపర్ అద్భుతం అని చెప్పే బ్యాచ్లు కొంతమంది. సో ఇలాంటి వాళ్ళ వల్లనే నష్టం అంటే ఏం చెప్తారు? ఇప్పుడు నిజం చెప్పాలంటే అండి, కొంతమందికి కొన్ని సినిమాలు నచ్చుతాయి, కొంతమందికి కొన్ని సినిమాలు నచ్చవు. ఇప్పుడు ఏ సినిమా ఎందుకు హిట్ అవుతుందో మనం చెప్పలేము. ఇప్పుడు కాంతారా చాప్టర్ 1 సినిమా కొంత భాగం మిక్స్డ్ టాక్ వచ్చింది, కానీ ఆ సినిమాకి 700 కోట్లు వచ్చినాయి. మరి ఎందుకు వచ్చినాయి అంటే సమాధానం లేదు.
కొంతమందికి ఎందుకు నచ్చుతుందో తెలియదు. అందుకోసమని మన సినిమా చూసి వచ్చేసి మన భావాన్ని రుద్దడం కూడా తప్పే. ఒకసారి క్రాస్ చెక్ నలుగురితో మాట్లాడి, నేను గతంలో కూడా ఒక ఈనాడులో ఒక మీటింగ్ జరిగినప్పుడు రివ్యూ విషయంలో రివ్యూకి ఒక కమిటీ ఉండాలి, 3-4 వ్యక్తులతో కమిటీ ఉండి డిస్కస్ చేసుకుని 3 వ్యక్తులు 5 వ్యక్తులు డిస్కస్ చేసుకుని ఒక ఒపీనియన్ ప్రజెంట్ చేస్తే బెటర్ అనే ఉద్దేశం చెప్పారు. ఇప్పుడు కూడా అదే చేస్తే బెటర్. ఎవరైనా సరే ఒక ముగ్గురు ఒపీనియన్స్ తీసుకుంటే మనకి బ్యాలెన్స్డ్గా ఒక ఒపీనియన్ వస్తుంది. అలా చెప్పుకోవడం బెటరు. ఎందుకంటే భావ ప్రకటన స్వేచ్ఛను మనం కాదనలేం కాబట్టి, రాజ్యాంగం ప్రసాదించింది కాబట్టి కాదంటలా. కాకపోతే అబద్ధాలు చెప్పకుండా జెన్యూన్గా ఒక ఒపీనియన్ తీసుకుని అది పెట్టడం చెప్పడం బెటర్. అయితే మనం చేసినటువంటి ఒక రివ్యూస్లోనే చూసుకుంటే కాంతార గురించి మనం ఒక అబవ్ యావరేజ్ అనుకున్నాం, అది హిట్ దశకి వెళ్ళిపోయింది. డ్యూడ్ కూడా ఉన్న వాటిల్లో ది బెస్ట్ అనుకున్నాం, అది అనుకోకుండా. కానీ మిగతా రివ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా అట్టర్ ఫ్లాప్ అని చెప్పేసి అన్నారు. కానీ వాస్తవానికి ఏది హిట్ ఏది ఫ్లాప్ అంటే కలెక్షన్స్ కొల్లగొడితే అది హిట్, కలెక్షన్స్ కొట్టకపోతే అది ఫ్లాప్. ఇది ఇప్పుడు రాజా ది గ్రేట్ అనే ఒక సినిమా వచ్చింది, రవితేజ గారిది, అనిల్ రావిపూడి డైరెక్షన్ లో సినిమా. ఆ సినిమా టైంలో అందరు అన్ని వెబ్సైట్లోనూ అది సినిమా బాగాలేదని చెప్పారు. నేను ప్రత్యేకించి రాజా ది గ్రేట్ నా ఫేస్బుక్లో పెట్టాను. రాజా ది గ్రేట్ సినిమా చక్కగా ఉంది, అద్భుతంగా ఉంది, బ్రహ్మాండం కామెడీని పెడితే అప్పుడు వంశీ కాక అనుకుంటా పిఆర్ఓ మన మిత్రుడు కానీ ప్రకాష్ సింహలానే వంశీ కాకకి పెట్టి ఒక సీనియర్ జర్నలిస్ట్ తన ఒపీనియన్ ఇదని చెప్పాడు. అలాగే అల్లు అర్జున్ సరైనోడు సినిమాని బాగాలేదని చెప్పి కొంతమంది చెప్తే నేను చూసి సినిమా నచ్చింది, నాకు సినిమా బాగుందని చెప్పి నేను ఫేస్బుక్లో పెట్టాను. ఇప్పుడు అదే చెప్పేది, కొంతమంది మరి ఎందుకు అది నచ్చుతుందో కొంతమందికి ఎందుకు నచ్చుతుందో చెప్పలేము. ఒకరికి ఎగురు ఇష్టం, ఒకరికి పులుసు ఇష్టం అండి. రుచుల్లోనే టేస్ట్లు ఉంటున్నాయి. అలాంటప్పుడు మనం ఎలా జడ్జి చేయగలం ఒక ప్రోడక్ట్ని కానీ ఒక దీన్ని కానీ? అది కాకపోతే ఒపీనియన్స్ తీసుకోవడం బెటర్. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ఈ ఇష్యూ పైన మాత్రం డిస్కషన్స్ జరగాల్సిందే. కానీ సినిమా పైన అటు రివ్యూస్ కావచ్చు, ఇటు ప్రొడ్యూసర్లు కావచ్చు, ఇద్దరు కూడా కొంత సమయం పాటించి సినిమాని బతికించే ప్రయత్నాలు అయితే చేయాలి. కానీ మరీ దారుణంగా ప్రేక్షకుల్ని ఇబ్బంది పెట్టే సినిమాలు కూడా కొంత తగ్గించుకోవాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే అండి.